టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. డీటెయిల్స్ చూస్తే బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేడు నగరంలోని ధర్నా చౌక్ లో నిర్వహించిన రైతు సమగ్ర దీక్షలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి హామీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. పంటలకు నీరు లేక రైతుల కష్టాల్లో ఉన్న ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభమైన ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ₹1 కూడా ఆర్థిక సహాయం అందించలేదని, ప్రభుత్వం నిర్వాహకం వల్ల రైతులు కంటనీరు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹30,000, ఇక 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా ₹15,000 వరకు కూడా ₹500 బోనస్ అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. గతంలో పసుపు రైతుల కోసం రోడ్డెక్కిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మౌనంగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. వరి కోతలు ప్రారంభించి సకాలంలో కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. బస్తాలు, లారీలు తదితర సదుపాయాలను కూడా సమకూర్చాలని అన్నారు. ఇక రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే ధనపల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ ఇందూరు జిల్లా అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చా జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై శ్రీరామ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గోసపడుతున్న తరుణంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఆదేశానుసారము ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహ దీక్ష ఈరోజు ఇందూరు జిల్లా కేంద్రంలో ఈ రైతు సత్యాగ్రహ దీక్షకు అధ్యక్షత వహిస్తున్న కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోదరుడు తిరుపతి రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇందూరు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చిన్నరాజు గారికి, కామారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు భాస్కర్ గారికి, వేదిక మీదున్న భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ పొత్తంకర్ లక్ష్మీనారాయణ గారికి, ఉపాధ్యక్షులు నాగూర్ లక్ష్మీనారాయణ గారికి, మరియు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నూతల శ్రీనివాసరెడ్డి గారికి, డాక్టర్ బిలోజీ నాయక్ గారికి, కిసాన్ మోర్చా సభ్యులు హరీష్ రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ భూషణ్ గారికి, సోదరుడు శంకర్ గారికి, బొబ్బిలి వేణు గారికి, వేదిక మీదున్న ఇతర కిసాన్ మోర్చా సభ్యులకు, వేదిక ముందున్న జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన కిసాన్ మోర్చా మండల అధ్యక్షులకు మరియు కిసాన్ మోర్చా సభ్యులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎలక్షన్ కన్నా ముందు, అంటే గత 16 నెలల ముందు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా గాని 6 గ్యారంటీలు, కర్ణాటకలో 5 గ్యారంటీలు, ఇక్కడ 6 గ్యారంటీలు. మన మేనిఫెస్టోలో గ్యారంటీలు అంటే మనకు తెలుసుగా, ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా గ్యారంటీ అమలు పరచలేదు. గ్యారంటీల విషయం మళ్ళా మాట్లాడుకుందాం. కేవలము మహిళా సోదరి మనులకు ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్కటి సంపూర్ణంగా కూడా ఒక స్కీమ్ 16 నెలలైంది, ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇక డిక్లరేషన్ల విషయంలో రైతు డిక్లరేషన్, వరంగల్లో భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతు డిక్లరేషన్ డిక్లేర్ చేసింది. ఎక్కడికి వెళ్లినా యూత్ డిక్లరేషన్ హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా, బీసీ డిక్లరేషన్ కామారెడ్డి, ఎక్కడికి వెళ్లినా గానీ అమ్మవార్ల సాక్షిగానే పొట్టు పెట్టుకొని
ఆ డిక్లరేషన్ చేసిండు. ఎందుకంటే ఏ అల్లా మీదనో ఏ యేసుక్రీస్తు మీదనో కొట్టేసే దమ్ము ధైర్యం లేనోడు. ఈ కాంగ్రెస్ నాయకులకు వాళ్లకు వత్తాసు పలుకుడే తప్ప వాళ్ళ గురించి ఒక నోరెత్తి మాట్లాడే కూడా దమ్ము ధైర్యం లేదు. అసెంబ్లీలో రోజు చూస్తా ఉన్నా ఓవైసీ మాట్లాడుతుంటే సపోర్ట్ చేయరు. అదే భారతీయ జనతా పార్టీ నాయకులకు అరగంట సమయం ఇస్తే 20 నిమిషాల ముందటి నుంచే వెన్నుకొడతారు. ఎందుకంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు. ఈ బడ్జెట్ సమావేశాలు లేని ఉన్నట్లు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి ఇచ్చే లేనట్లు పూర్తిగా అబద్దపు మాటలతోటి ఈ బడ్జెట్ సమావేశం జరిగినాయి. ఇక రైతు డిక్లరేషన్ లో ఏం చెప్పిండు? 2 లక్షల రుణమాఫీ మేము అధికారంకు రాగానే 7 రోజుల లోపల డిసెంబర్ 7 మా సోనియమ్మ జన్మదినం రోజున 2 లక్షల రుణమాఫీ ఏక మొత్తంలో ఒకేసారి చేస్తామని చెప్పిండు. ఆ తర్వాత 100 రోజుల్లోపు డిక్లరేషన్ లోని మేము ప్రతి ఎకరానికి వాళ్ళు 12,000 రూపాయలు ఇచ్చారు, మేము 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పిండు. పేరు మార్చిండు. రైతు కూలీలకు కౌలుదారులకు ఎవరు పట్టించుకోలేదు ఇప్పటిదాకా. మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఇక ఏదైతే పంట నష్టపోతే ఫసల్ బీమా యోజన కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి అమలు చేస్తా ఉంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పరిపాలన కానీ దానికి ఎటువంటి నిధులు కేటాయించకుండా ఆ ఫసల్ బీమా యోజన కూడా అమలు పరచలేదు. అరే నువ్వు ఈ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేస్తే రైతులకు కష్టపడి పెట్టుబడి అన్నా కూడా వాపసు వస్తుంది కదా. ఏది లేదు. ఈ రోజు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. మళ్లీ దానికి ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఎక్కడ మీరు రైతు రుణమాఫీ పూర్తిగా చేసిండ్రు? 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు. బట్టి విక్రమార్క గారు ఏం చెప్పిండ్రు? 2 లక్షల పైనుంటే చేయలేదు. మరి 2 లక్షల పై ఉన్న వాళ్ళకు కూడా పై అమౌంట్ కడితే 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీలో చెప్పింది. అంటే అబద్దాలు మాట్లాడడం అనేది వీళ్ళ డిఎన్ఏ వీళ్ళ రక్తంలోనే ఉంది. మోసం చేయడం అనేది కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. దోకా చేయడం అంటేనే కాంగ్రెస్. ఇట్లా అన్ని రకాల హామీలు ఇచ్చి ఇక వడ్లకు ప్రతి గింజకు 500 రూపాయలు బోనస్. పర్టికులర్లీ దోకా చేయడం అంటేనే కాంగ్రెస్. ఇట్లా అన్ని రకాల హామీలు ఇచ్చి ఇక వడ్లకు ప్రతి గింజకు 500 రూపాయలు బోనస్. పర్టికులర్లీ ఆ డిక్లరేషన్ లో చెప్పారు దొడ్డు వడ్ల ధర ఇది ఉంటుంది 2,150 రూపాయలు అనుకుంటా. దానికి 500 కలిపి మేము 2,600 చిల్లర ఇస్తామని చెప్పి నెగ్గిన తర్వాత దొడ్డు వడ్లకి ఇయ్యము, ఇతర అన్ని పంటలకు ఇస్తామని చెప్పిండు. ఈ విధంగా ఈరోజు రైతులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో మొదటి దఫా వారి ప్రభుత్వంలో 1,00,000 రూపాయల రుణమాఫీ 5 సంవత్సరాలు పూర్తిగా చేసి, రెండో దఫా మేము పూర్తిగా చేయలేకపోయినాం, ఈ దఫా కూడా తప్పకుండా మేము చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత దఫాలు చేస్తే వారిచ్చిన 1,00,000 రూపాయల రుణమాఫీ 75% మితిలకెళ్ళిపోయింది. ఇక రైతు భరోసా సంవత్సరమే తెగొట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. 15,000 రూపాయలు అనుకున్నారు. సంవత్సరం తర్వాత ఈ వానాకాలం పంటకు 12,000 ఇస్తాము, మాకు చేత కాదు, మేము ఇచ్చిన హామీ మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము, అమలు పరచలేము అని చెప్పి
6,000 రూపాయలు ఇచ్చింది. అంటే వీళ్ళు ఏంటిది 15,000 ఇస్తా అని చెప్తే ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో 6,000 రూపాయలు వచ్చినాయి. అంటే 14,000 రూపాయలు ప్రతి ఎకరానికి రైతుకు బాగున్నారని తెలియజేస్తా ఉన్నా. మేము రైతు రుణమాఫీ మొత్తం చేశామని మొత్తము గగ్గోలు పెడతా ఉంటారు. నేను ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా, మా నిజామాబాద్ జిల్లాలో మీరు రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తే 100% చేస్తా అని చెప్తా ఉన్నారు కదా, 50% కూడా చేయలే. మీరు రైతు రుణమాఫీ చేసినామని చెప్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నా. మీరు దొంగలు. ఈ రోజు 20% కమిషన్ కలువబడ్డ మీరు రైతుల కోసం వినపడతలేదు. మీకు రైతులు అమ్మో రామచంద్ర అని చెప్తుంటే ఒకవైపు పంటలు ఎండిపోతా ఉంటే ఈ రోజు మీరు జల్సాలాడుతా ఉన్నారు, హెలికాప్టర్ల మీద తిరుగుతా ఉన్నారు. కేంద్రం ఏం చేసింది అడుగుతారు. కేంద్రం ఏం చేయలేదు. రైతు దీక్ష ఏం చెప్పారు? ఈ రోజు మా అధ్యక్షుడు చెప్పినట్లు ఒక సొసైటీగా ఏర్పడి రైతు పంట యూనియన్ వాళ్ళంతా కూడా ఏర్పడితే పండించిన పంట దేశంలో ఎక్కడన్నా వెళ్లి ఎక్కడ అధిక ధర ఉంటే అక్కడ అమ్ముకునే సౌలతో అనేక సౌకర్యాలు చేస్తే దాని వెనకాల ఏదైతే బీజేపీ వ్యతిరేక శక్తులు పనిచేసి దాన్ని నీరుగార్చింది. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అంటే రైతుల పక్షపాతి పార్టీ. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత కొన్ని సంవత్సరాల క్రితము రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని సుమారు 1,050 కోట్లతోటి మళ్లీ మళ్లీ స్టార్ట్ చేయడము. ఈ రోజు ప్రతి రైతుకు అధ్యక్షుడు వారు చెప్పినట్లు ఎకరానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరము ఎకరానికి 12,000 వస్తా ఉన్నాయి. తర్వాత ఎరువుల మీద సబ్సిడీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఇయ్యనంత సుమారు ఎకరానికి 20,000 రూపాయలు బెనిఫిట్ ఇస్తా ఉంది రైతుకు. అంటే ఎకరానికి 32,000 రూపాయలు కేంద్రం ఇస్తా ఉంటే మీరు ఇస్తాన్న ఏ హామీని పెడచెవిన పెట్టి ఈ రోజు కేంద్రం మీద అబండాలు వేస్తా ఉన్నారు. చేతులు ఎత్తేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. 6 గ్యారంటీలకు దిక్కు లేదు, ఏ డిక్లరేషన్లకు దిక్కు లేదు, వాళ్ళ 420 హామీలకు పత్తా లేకుండా పోయింది. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతు రుణమాఫీ విషయంలో కానీ 20,000 కోట్లు చేసిందని చెప్తా ఉన్నారు. నువ్వు చేస్తున్న 40,000 కోట్ల రూపాయలు. ఆ తర్వాత మీ కేబినెట్ పెట్టుకొని మీరే డిక్లేర్ చేశారు 35,000 కోట్లని. ఈ రోజు మళ్లీ బడ్జెట్ లో రైతులకు మొండి చేసి చూపెడతా ఉన్నారు. రైతు తిరగబడితే ఎవ్వరు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలబడది. ఎందుకంటే ఇవాళ దేశ ప్రజలందరికీ ఒక వెన్నుముక ఇలా మనం తింటున్నాం తాగుతున్నామంటే ఇలా రైతు బాగుంటేనే మనం అందరం కూడా సుఖంగా ఉన్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఇస్తున్న హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చాలని అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మీరు ఇస్తున్న రైతులకు ఇస్తున్న ప్రతి ఒక్క హామీని నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని రైతుల పక్షాన ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారు కళ్లు తెచ్చుకొని ఈ హెచ్చరికని వినాలని. ఎందుకంటే ఈ రోజు ఆయన పరిస్థితి పాపం ఆయన పార్టీలో ఆయనకు గ్రూపులు తయారవుతా ఉన్నాయి. బయట ఒకటి మాట్లాడితే అసెంబ్లీలో ఒకటి మాట్లాడతారు. నాతో చేత కాదంటే వీళ్ళు ఇస్తా ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంగా మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైతులకు ఇస్తున్న హామీలన్నీ కూడా పూర్తి చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై కిసాన్, భారత్ మాతా కీ.